సిస్టమ్ బస్ కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ సిస్టమ్ బస్సులు 3 ఉంటాయి. అడ్రస్ బస్, డేటా బస్ అండ్ కంట్రోల్ బస్ ఉంటాయి. ఫస్ట్ బస్ అంటే ఏంటిది? బస్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ వైర్స్ అని చెప్పొచ్చు. అది ఏం చేస్తుందంటే ఆ గ్రూప్ ఆఫ్ వైర్స్ ఏం చేస్తాయి? క్యారీ చేస్తాయి. ఏమేమి క్యారీ చేస్తుంది? కోడ్ అని క్యారీ చేయొచ్చు, డాటాను క్యారీ చేయొచ్చు, దేన్ని అడ్రసెస్ అయినా క్యారీ చేయొచ్చు. సో ఆ గ్రూప్ ఆఫ్ వైర్స్ డాటాని కానీ కోడ్ని కానీ అడ్రసెస్ కానీ క్యారీ చేస్తే దాన్ని బస్ అంటారు. ఓకే, బస్ అంటే అంతే, ఏం లేదు. గ్రూప్ ఆఫ్ వైర్స్ ఆర్ నోన్ యాజ్ బస్ విచ్ క్యారీస్ ద డాటా, కోడ్ ఎసెట్రా. ఓకే, ఇప్పుడు బస్ పైన ఒక ఐడియా వచ్చినట్టుంది. 3 టైప్స్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి: అడ్రస్ బస్సు, డాటా బస్సు, ఇంకొకటి కంట్రోల్ బస్. ఫస్ట్ మనం అడ్రస్ బస్ అంటే ఏం చూద్దాం. ద అడ్రసెస్ ఆఫ్ ద మెమరీ లొకేషన్స్. ఇది ఒక మెమరీ లొకేషన్ అయినాకో చెప్పినాక, ఒక మెమరీ అనేది నంబర్ ఆఫ్ మెమరీ లొకేషన్స్కి డివైడ్ అవుతుందని ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసినాం. సో ప్రతి మెమరీ లొకేషన్కి దానికంటే ఒక అడ్రస్ ఉంటుంది. సో ద అడ్రస్ ఆఫ్ మెమరీ లొకేషన్ వేర్ ద డేటా ఇస్ టు బి స్టోర్ ప్రజెంట్. ప్రతి డేటాకి ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ పోయి ఎక్కడ ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనోజ్ అని ఒక డేటా ఉన్నాం 0011 అని ఒక డేటా ఉంది మన దగ్గర. ఆ డేటా అనేది దీనికంటే ఒక అడ్రస్ ఉంటుంది. ఓకే, దీనికంటే ఒక అడ్రస్ ఉంటుంది. అకార్డింగ్ టు దిస్ అడ్రస్ ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. అర్థమైన అడ్రస్ అంటే ఏంటిది? ప్రతి డేటాకి ఒక అడ్రస్ ఉంటుంది. ఆ బేస్డ్ ఆన్ అడ్రస్ పైనే ఆ మెమరీ లొకేషన్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే, ద అడ్రసెస్ ఆఫ్ ద మెమరీ లొకేషన్స్ వేర్ డేటా ఇస్ టు బి ప్రజెంట్. డేటా ఎక్కడ ఉండాలి, దాంతోపాటు వేర్ డేటా వాన్స్ టు బి స్టోర్, అదే ఎక్కడ స్టోర్ అయ్యి ఉండాలి. డేటా కూడా చెప్పేది అడ్రస్సే. బేస్డ్ ఆన్ అడ్రస్సే ఆ డేటా అనేది ఎక్కడ స్టోర్ అయ్యేది డిసైడ్ చేస్తాం. సో ఈజ్ ప్రజెంట్ ఇన్ ద అడ్రస్ బస్. సో ఈ అడ్రసెస్ అన్ని క్యారీ చేసేది అంటే అడ్రస్ బస్. సో అండ్ దిస్ ఈజ్ ఆల్వేస్ ఇష్యూడ్ బై ద సిపియూ. కేవలం సిపియూ మాత్రం ఇష్యూ చేస్తుంది. సో కేవలం ఈ సిపియూ ఇష్యూ చేస్తుంది కాబట్టి ఇది ఒక యూని డైరెక్షనల్. దేర్ఫోర్ ద అడ్రస్ బస్ ఆల్వేస్ బి యూని డైరెక్షన్ ఫ్రమ్ సిపియూ టు ఎదర్ మెమరీ ఆర్ ఇన్పుట్ డివైస్. చూడండి, సిపియూఏ ఇష్యూ చేస్తుంది మనకి అడ్రస్ బస్సు. అందుకే అడ్రస్ బస్సు ఎప్పుడు యూని డైరెక్షనల్ ఉంటుంది. ఓకేనా, ఎక్కడి నుంచి రావచ్చు? సిపియూ నుంచి అయినా రావచ్చు, మెమరీ నుంచి రావచ్చు, ఐఓ డివైజెస్ నుంచి. సో అదే ఇష్యూ చేస్తుంది కాబట్టి సిపియూ నుంచి ఇష్యూ చేస్తుంది అడ్రసెస్. అది మెమరీ కన్నా ఐఓ డివైసెస్ కన్నా వెళ్తుంది. కేవలం యూని డైరెక్షన్, మళ్ళీ ఉల్టా రాదు. బై డైరెక్షనల్ కాదు. అడ్రస్ బస్ ఈజీనే యూని డైరెక్షనల్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే అడ్రస్ బస్ అయిపోయింది. తర్వాత డేటా బస్ ఉంటుంది. డేటా బస్ ఏం చేస్తుంది? డేటాను క్యారీ చేస్తుంది. ఇట్ కన్సిస్ట్ ద డేటా విచ్ ఈస్ గోయింగ్ టు బి స్టోర్. ఇప్పుడు సపోజ్ 0000011 అనేది ఒక డేటా. ఈ డేటా ఒక అడ్రస్ బేస్డ్ ఆన్ అడ్రస్ ఒక మెమరీలో స్టోర్ అవుతుందని తెలుసుకున్నాం. అది ఎవరు తీసుకెళ్తారు? అడ్రస్ బస్ తీసుకెళ్తారు. సో ఈ డేటా కదా, ఈ డేటాలో ఒకటి తీసుకెళ్ళాలి కదా. సో ఆ డేటా బస్ అనేది ఇట్ కన్సిస్ట్ ద డేటా విచ్ ఈస్ గోయింగ్ టు బి స్టోర్. అక్కడ ఆ మెమరీ లొకేషన్లో బేస్డ్ ఆన్ దట్ అడ్రస్ ఏ డేటా స్టోర్ అవుతుంది అని చూసుకునేది అడ్రస్ బస్. వీ కెన్ ట్రాన్స్ఫర్ ద డేటా బిట్వీన్ ద సిపియూ అండ్ మెమరీ అండ్ అడ్రస్. సో ఇదేంటిది? అడ్రస్ బస్ అనేది యూని డైరెక్షనల్. కేవలం సిపియూ నుంచి వస్తుంది, సిపియూ ఇష్యూ చేస్తుంది. సిపియూ నుంచి ఇట్ కెన్ బి గో ఎదర్ మెమరీ ఆర్ ఐఓ. ఇది అందుకే యూని డైరెక్షనల్. వేరాస్ డేటా బస్ అనేది మెమరీ నుంచి సిపియూకి పోవచ్చు, సిపియూ నుంచి మెమరీకి పోవచ్చు, అలానే ఐఓ నుంచి సిపియూకి వెళ్ళొచ్చు, సిపియూ నుంచి ఐఓ వెళ్ళచ్చు, అలా వైస్ వర్సా. సో ఇదేంటిది? బై డైరెక్షనల్ డేటా బస్ అనేది. దేర్ఫోర్ డేటా బస్ ఈజ్ అన్ బై డైరెక్షనల్. అర్థమైందా? డేటాని ట్రాన్స్ఫర్ చేస్తారు, సిపియూ కానీ మెమరీ కానీ ఐఓ కానీ. అవన్నీ ఒకటి డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాయి కాబట్టి ఇట్స్ అన్ బై డైరెక్షనల్. అడ్రస్ బస్ మాత్రం అది కేవలం సిపియూతో ఇష్యూ చేస్తుంది కాబట్టి మెమరీ కానీ ఐఓ కానీ ఇష్యూ చేయలేదు. అందుకే ఇది యూని డైరెక్షనల్ అయిపోయింది. అర్థమైందా? అడ్రసెస్ క్యారీ చేస్తుంది, డేటా బస్ డేటాని క్యారీ చేస్తుంది. ఏ డేటా స్టోర్ అవుతుందో అని చూసుకునేది డేటా బస్సు. థర్డ్ నెక్స్ట్ వచ్చేది మనకి ఇక్కడ ఉన్నది చూడండి, నోట్. డేటా బస్కి రిలేటెడ్ డేటా బస్. ఓకే, ఏ మెమరీ కెన్ బి రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n into m అని రిప్రజెంట్ చేస్తాం ఒక మెమరీని. వేరేస్ n అంటే నెంబర్ ఆఫ్ అడ్రస్ లైన్స్ ఇంటూ అడ్రస్ బస్లో ఉన్న అడ్రస్ లైన్, m అంటే డేటా లైన్స్. ఇప్పుడు సపోజ్ ఒకవేళ అడ్రస్ బస్ అనేది విడ్త్ పెరిగినాకో ద నెంబర్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ మోర్ ఉంటాయి అనమాట. ఐ రిపీట్ దిస్ సెంటెన్స్. ఇఫ్ ద అడ్రస్ బస్ విడ్త్ ఈస్ మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ ఆర్. ఒకవేళ అడ్రస్ బస్ విడ్త్ పెరిగినాకో అంటే ఈ ఎన్ సైజు పెరిగిన కొద్దీ
అక్కడ లోపల ఉన్న మెమరీ లొకేషన్స్ కూడా పెరుగుతాయని చెప్తుండు. ఇప్పుడు సపోజ్ 2 power 10 అంటే 1 KB అన్నమాట. 2 power 12 అంటే ఏంటది అంటే 2 power 10 ఇంటూ 2 power 2 కదా. 2 power 2 అంటే 4, ఇది అంటే KB, అట్లా 4 KB అని రాసినాం. సేమ్ అట్లనే 32 KB రాసినాం. ఆ 2 power 11 ఎట్లా రాస్తుంది దాన్ని 2 power 1 ఇంటూ 2 power 10 రాస్తుంది. 2 power 10 అంటే 1 KB, సో 2 ఇంటూ 1 KB 2 KB అని అలా రాసినాం. 2 power 20 ఉంటే ఎట్లా రాస్తావు 2 power 10 ఇంటూ 2 power 10, ఒక్క 2 power 10 అంటే ఏంటిది 1 KB, 1 KB ఇంటూ 1 KB ఏమవుతుంది 1 MB అవుతుంది. సో అలా అనమాట. ఈ 10 చూసారా, ఈ 10 అనేది అడ్రస్ లైన్స్, ఇది N, ఓకే. ఆ అడ్రస్ లైన్స్ ఎంత అడ్రస్ లైన్ పెరిగిన కొద్దీ దేనైతే అడ్రస్ బస్సు విడత పెరిగిన కొద్దీ లోపల మెమరీ లొకేషన్స్ కూడా పెరుగుతుంది దానికి. తర్వాత ఒకవేళ ఇప్పుడు క్వశ్చన్, ఈ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఒకవేళ అడ్రస్ బస్ విత్ 10 ఉన్నాకో అప్పుడు దాని మెమరీ రేంజ్, ఇఫ్ ద మెమరీ రేంజ్ ఎంత ఉన్నాకో ఎట్లా ఇస్తారంటే ఇవి ఉన్నాయి, ఈ రెండుని సబ్ట్రాక్ట్ చేస్తారు. ఈ 2 ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ 0000H అని ఇట్లా రాస్తాం ఒకరు, ఇంకోటి 03FFH అని. సో ఏం చేయాలంటే దీని రెండింటిని సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, కనిపిస్తుంది కదా కొంచెం ముందుకంట. ఓకే, ఇది ఏమైపోతుంది అంటే FI అయిపోతుంది, ఇది కూడా FI అయిపోతుంది. 0 అనేది 3 ఉండిపోతుంది. ఎట్లనే ఇక్కడ 0 రాసిన అయిపోయినా పెద్ద వాల్యూ ఉంది. సో 3FF 3, ఇక్కడ మనం దీన్ని బైనరీలోకి మార్చాం. దీన్ని బైనరీలోకి మార్స్తే F అంటే ఏంటిది 4 ones. ఓకే, ఇంకొక F అంటే ఏంటిది 4 ones. 3 అంటే ఏంటిది 2 ones. ఓకే, ఇది అన్నమాట. వాడి క్వశ్చన్ ఏంటిది, ఇది మనకు కావాల్సిన మన మెమరీ. ఓకే, ఇది క్వశ్చన్. అట్లనే ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. దాని కింద క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు ఇఫ్ ద మెమరీ రేంజ్, ఒకవేళ దాని మెమరీ రేంజ్ ఎంత ఇచ్చిండు 0000H ఇచ్చిండు. ఓకే, ఇంకొకటి 2FFFH ఇచ్చిండు. దెన్ ఫైండ్ అవుట్ ద బిట్స్ రిక్వైర్డ్ టు రిప్రజెంట్ ద మెమరీ. మనము బిట్స్ ఫైండ్ చేయాలి అంటే రెండుని సపరేట్ చేస్తే సరిపోతుంది. సో ఈ 2 FA వస్తుంది మళ్ళీ. సో ఇది FA వస్తుంది, 0 - F అంటే మళ్ళీ FA వస్తుంది. సో ఏమంటే నువ్వు బిట్స్ని ఫైండ్ చేయమన్నాడు. సో ఒక F అంటే ఏంటిది 4 ones, రైట్. ఇది 4 ones, ఇది 4 ones, ఇది 4 ones. ఇటు రాస్తా 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇది మన బిట్స్ లెక్క రిప్రజెంట్ చేసినాం. అదే అడిగాను. సో ఫైండ్ ద నంబర్ ఆఫ్ బిట్స్ రిక్వైర్డ్ టు రిప్రజెంట్. ఎన్ని బిట్స్ కావాలి మనకి 4 + 4 + 4 + 4 ఎంత 16 బిట్స్ కావాలి. 16 బిట్స్ అంటే ఎట్లా రాయొచ్చు మనం 2 power 4 లెక్క రాయొచ్చు. సో 2 power 4 బిట్స్ కావాలి ఆర్ 16 బిట్స్ కావాలి మనకు. ఈ మెమరీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెమరీ రేంజ్ ఉన్న మీ మెమరీ రేంజ్ బిట్వీన్ ఉన్న నెంబర్ ఆఫ్ బిట్స్ని రిప్రజెంట్ చేయాలంటే ఇన్ని బిట్స్ మనకి ఇంత కావాలి, ఇన్ని బిట్స్ రిక్వైర్ కావాలి. ఓకే, అర్థమైందా. ఇక్కడికి చిన్న క్వశ్చన్స్ అనమాట. నువ్వు సబ్ట్రాక్ట్ చేస్తే దాని లోపల మెమరీ అర్థమైపోతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ద సింపుల్ న్యూమరికల్స్. అడ్రస్ బస్ అయిపోయింది, డాటా బస్ అయిపోయింది, లాస్ట్ వచ్చేది కంట్రోల్ బస్. ఈ కంట్రోల్ బస్ అనేది కూడా బై డైరెక్షనల్. ఓకేనా, కంట్రోల్ సిగ్నల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే.